బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ నేను చేయబోతున్నది ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అనమాట. అంటే ఔషధ పొడి. ఇది ఎనర్జీ బూస్టర్ అనమాట. ఇది మీరు థంబ్నెయిల్ చూస్తే కొంచెం అర్థమైందా? ఇది ఎనర్జీ బూస్టర్ అండి. ఇది మనకు అన్ని వయసుల వాళ్ళకి, అన్ని వయసుల వాళ్ళకి సెట్ అవుతుంది. కావాల్సిన పదార్థంలో ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు, నువ్వులు, కొంచెం ధనియాలు లేవు. నేను ధనియాల పొడి ఉంది కాబట్టి నేను ధనియాల పొడి యూజ్ చేస్తున్నా. ఎట్లయినా సరే ధనియాల పొడినా ధనియాలైనా ఓకే. మళ్ళీ ఉప్పు, తర్వాత ఔషధం. దీన్ని ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. ఇది ఎనర్జీ బూస్టర్. ఇది ఆకలి లేని వాళ్ళకి ఆకలి అవుతుంది మంచిగా. ఇది ఇంకోటి బాలింతలు కూడా తినచ్చు. బరువు కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి బరువు తగ్గుతుంది. అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. మనం ఇట్లా డైరెక్ట్ తినచ్చు. డైరెక్ట్ తినని వాళ్ళు ఇట్లా మనం వేయించుకొని పొడి వేసుకొని ఇవన్నీ కలుపుకొని అన్నానికి పెట్టుకొని తినచ్చు, నెయ్యి వేసుకొని. లేకపోతే చారు రసమన్నంలో కూడా ఇది మిక్స్ చేసుకొని తినచ్చు. దీనికి తయారు చేసే విధానం, ఫస్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ ఫ్లాక్స్ సీడ్స్ అదే ఔషధాన్ని మనం వేయించుకోవాలి. అంటే నూనె వేయద్దు, ఏం వేయద్దు, డ్రై రోస్ట్ చేయాలి. ఇవి కొంచెం వేయినాక ఎట్లా వేగినాయని తెలుస్తుంటే మనకు కొంచెం స్మెల్ వస్తుంది. కలుపుతూ ఉండాలి, మాడుతాయి. ఇవి సన్నగా ఉంటాయి కదా, తొందరగా వేగుతాయి మనకి. చూడండి ఎంత జారుగా షైనింగ్గా ఉంటుంది. ఇది ఒంటికి కూడా మంచిది. ఇది మీరు తినడానికి రోజు అలవాటు చేసుకోండి. రోజు ట్యాంక్ వెళ్ళిపోయిన ఒక బాక్స్లో పెట్టుకొని ఒక్కొక్క స్పూన్, డైలీ ఒక స్పూన్ నోట్లో వేసుకున్నా సరే, ఇలా వేసుకున్నా సరే, లేకపోతే పౌడర్ రూపంలో అన్నంలో కలుపుకున్నా సరే, ఏదో రకంగా తినండి. ఇది తింటే మనకు బరువు కూడా చాలా తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, పిల్లలకు మంచిది, ఆకలి అవుతుంది. మెయిన్ ఇది ఎనర్జీ బూస్టర్ కింద ఇలాగ వస్తుంది. మనం ఇది గోరువెచ్చని వాటర్లో కలుపుకొని తాగొచ్చు మనం. ఇది వేయించుకుందాం ఫస్ట్. ఇవి బాగా వేగినాక స్మెల్ వస్తుంది మనకి. స్మెల్ వచ్చినాక తీసేసి మనము ఆ నువ్వులు అవి ఇవన్నీ వేయించాలి. ఈ చింతపండు అనేది మనము ఇష్టం అండి, అది మన విష్. ఎక్కువ రోజు స్టోర్ కావాలి అంటే మనము చింతపండు వేయాలి. లేకపోతే పులుపు తినని వాళ్ళు నాకు ఇట్లనే ఇష్టం న్యాచురల్ అంటే చింతపండు స్కిప్ చేయొచ్చు. నువ్వులు కూడా స్కిప్ చేయొచ్చు. నువ్వులు ఏంటంటే కమ్మదనంగా వస్తుంది. డైరెక్ట్ ఇట్లా వేస్తే కొంచెం ఇది కసకస్ ఉంటుంది కదా, అంటే కొంచెం మెచ్చుకొచ్చి ఉంటుంది. వేయించినా కానీ తినడానికి కొంచెం ఇది ఉంటుంది. అందుకే నువ్వులు ఎందుకు వేస్తామంటే నువ్వులు మనకి కాల్షియం వస్తుంది, మనకు ఒంటికి మంచిది. అది మెయిన్ గర్ల్స్కి చాలా మంచిది. ఇది అది మంచిది. నువ్వులు వేస్తే మనకు ఒంటికి మంచిది. ఇంకోటి ఏంటంటే కమ్మదనం వస్తుంది. 2 రీజన్స్ వల్ల మనం 2 రీజన్స్ కోసం వేస్తాము. చూడండి వేగింది, స్మెల్ వస్తుంది మనకి. ఇది వేగినట్టే. కొంచెం కలర్ చేంజ్, డార్క్ అయిపోయింది. స్టార్టింగ్ కొంచెం లైట్ ఉండే, ఇప్పుడు డార్క్ అయిపోయింది. ఇది వేగినట్టే. మనము ఒక గిన్నెలో తీసేసుకుందాము. ఇప్పుడు మనము ఒక చుక్క నూనె వేద్దాము. ఒక 1-2 డ్రాప్స్ ఆయిల్ వేద్దాము. చాలు. 1 స్పూన్ వేసాను. వేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేగినాక ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు, నువ్వులు ఇవన్నీ ఒకటే దగ్గర ఇష్టము. సపరేట్గా వేసుకోవచ్చు, ఇట్లనే వేసుకోవచ్చు. కాకపోతే మనం చూస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. వెల్లుల్లి ఎంత మంచిగా ఉంటే అంత బాగుంటుందండి మనకి. ఇది అన్నంలోకైనా ఒంటికైనా దేనికైనా మంచిది. నువ్వులు, చింతపండు మనం అవసరమైతే స్కిప్ చేసుకోవచ్చు, నువ్వులు కూడా స్కిప్ చేసుకోవచ్చు. కానీ నువ్వులు వేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అనేది ఒంటికి మంచిది. దాంతోపాటు ఇది కూడా యాడ్ అవుతే ఇంకా మంచిది ఒంటికి. ఇది కాల్షియం చాలా మంచిది. మీరు ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా. ఇది బాగుంటుంది టేస్ట్ అందరికీ. ఇప్పుడు ఇది కలుపుతూ ఉండాలి మనము. ధనియాల పొడి, ధనియాలు ఏంటంటే నేను ధనియాలు ఎప్పుడు తీసుకురాగానే ధనియాల పొడి చేసేస్తాను. ఎందుకంటే ధనియాలు ఎక్కువ రోజు స్టోర్ చేస్తే దానిలో పురుగు వచ్చేస్తుంది. అందుకే నేను ధనియాల పొడి చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఇందులో ధనియాలు వేయలేదు కదా, మనం ధనియాలు పొడి వేసుకుందాము.
ఇది ఒక టిప్ అండి వంటింట్లో ఆడవాళ్ళకి. చాలామందికి ధనియాలు తీసుకొచ్చి ఇంట్లో స్టోర్ చేసుకుంటారు, అస్తమానం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం ప్లేస్ అంటే సరిపోదు. కొందరు ఫ్రిడ్జ్ చిన్న ఉంటుంది, కొందరు ఫ్రిడ్జ్ డబుల్ డోర్ ఉంటుంది. సో ఫ్రిడ్జ్లో వాళ్ళకి, ఫ్రిడ్జ్ చిన్న ఉన్న వాళ్ళకి టిప్ ఏంటంటే ధనియాలు రాగానే మనం వేయించి పెట్టుకోవాలండి. ధనియాల పొడికి మనము ఏ దాంట్లోనే ధనియాలు అవసరం ఉన్నప్పుడు మనము ధనియాల పొడి వేస్తే సరిపోతుంది. నేను ధనియాల పొడి వేసేస్తాను. జీలకర్ర అయితే ఎప్పటికి ఉంటుంది, ఎండుమిర్చి ఉంటుంది. ఎండుమిర్చి అనేది మన స్పైసీకి తగ్గట్టు తినాలి, మనము స్పైసీకి తగ్గట్టు తినాలి. చింతపండు కూడా అది స్కిప్ చేసుకోవచ్చు, కొందరు అట్లనే తింటారు. ఏంటంటే చింతపండు వేస్తే మనకి పౌడర్ టేస్ట్ వస్తుంది. మనకి చింతపండు వేస్తే పౌడర్ టేస్ట్ ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. రసంలోకి మేము రసంలోకి తింటాము పౌడర్, ఉట్టి కూడా కలుపుకుంటాము, కానీ రసంలోకి అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది మనకి. రసం ఫస్ట్ అన్నంలో పోసుకొని ఆ రసంలో మసిలేటప్పుడు వేయకూడదు ఈ పౌడరు. మనం రసం అన్నంలో వడ్డించుకుంటాం కదా, అప్పుడు మీకే మనం సాల్ట్ ఎలా స్ప్రింకిల్ చేసుకుంటామో ఇది 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ 2 స్పూన్స్ మనము స్ప్రింకిల్ వేసుకొని కలుపుకొని చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఎవరికి తెలియదు, చాలామందికి తెలంగాణ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు ట్రై చేస్తారు, అన్ని పౌడర్స్ ట్రై చేస్తారు. అట్లాంటి చారు పొడి అనేది, పుట్నాల పొడి అనేది, అవి ఇవన్నీ ట్రై చేస్తారు, కానీ ఈ పౌడర్ ఎప్పుడు వేసుకోరు. ఈ పౌడర్ కూడా రసంలో చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇంకా ఎండుమిర్చి అనేది మంచి ఫ్రై కావాలి, అది స్పైసీ మంచి టేస్ట్ వస్తుంది. ఎండుమిర్చి ఫ్రై కాకపోతే అంత టేస్ట్ మంచిగా ఉండదు, కారం కారం ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక కొంచెం చల్లారినాక మిక్సీ చేయాలి. మనం వెల్లుల్లి అనేది బాగా ఒలుచుకోవాలండి. నేను మినిమం ఈ 1/4 కిలో ఫ్లాక్స్ సీడ్స్కి ఒక 2 గడ్డలు ఒలిచాను వెల్లుల్లి బాగా వాడతాను, ఎందుకంటే ఈ చలికాలం వర్షాకాలమైన దేనికైనా వెల్లుల్లి చాలా మంచిది, కోల్డ్కి కాఫ్కి. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇది మనకి ఎనర్జీ బూస్టర్ పౌడర్ అన్నమాట. మనం మార్కెట్లో ఎన్నో రకాలుగా తెచ్చుకుంటాం ఎనర్జీ బూస్టర్స్ అని. ఇది మనం మన స్వయాన చేతులతో చేస్తాం, హ్యాండ్మేడ్ కాబట్టి, హోమ్ మేడ్ కాబట్టి ఇది ఎంత తృప్తిగా ఉంటుంది చేసుకొని తింటే. ఇది వేగిందండి, ఇంకా ఇది వేగిపోయింది, మనం తీసేసుకోవాలి. మనము ఇది క్వాంటిటీ మెజర్మెంట్స్ అంటే మనం చెప్పాను కదా, 1/4 కిలో ఫ్లాక్స్ సీడ్స్కి 2 గడ్డల వెల్లుల్లి, ఎండుమిర్చి అనేది మనము 1/4 కిలో 250 గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్స్కి ఒక 100 గ్రామ్స్ ఎండుమిర్చి అయితే మస్తు అవుతుంది మనకి. ఈ చింతపండు అనేది మనకు అది కొందరు పులుపు తింటారు, కొందరు తినరు, కొందరు ఇష్టపడతారు, అది స్కిప్ చేసుకోవచ్చు. నువ్వులు ఒక 2 స్పూన్స్ చాలండి, నువ్వులు కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఉప్పు వేసుకోవాలి అంతే, ఇంకా ఇంతేనండి ఈ మెజర్మెంట్స్, ఇంకా ఎక్కువలేదు. ఇప్పుడు మనము ఈ మిక్సీలో చల్లబడాలి, మిక్సీలో వేసుకోవాలి. వెల్లుల్లి, నువ్వులు, ఇది చాలా బాగుంటుంది. మనం అన్నం లేకున్నా సరే ఇది ఒక్కటి ఉంటే చాలు, ఇది పెరుగు రసం ఉంటే చాలు, మన కూరగాయలు లేకున్నా సరే దీంతో చాలా చక్కగా ఉంటుంది. ఎనర్జీ విటమిన్స్ టేస్ట్కి మళ్ళీ ఇంకా ఏది కూడా మనము బయట బడ్డమైన ఫుడ్ కర్రీస్ ఏం తెచ్చుకునే అవసరం లేదు, ఇది తింటే సరిపోతుంది మనకి. ఇది చాలా మంచిది, మీరు ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇది మెజర్మెంట్స్ చెప్పాను కదా మీకు, ఆ మెజర్మెంట్స్ బట్టి మీరు వేసుకోండి. నేను ఒక 1/4 కిలో 250 గ్రామ్స్ వేసుకున్నాను, 250 గ్రామ్స్ సరిపోతుంది. ఇది ఎక్కువ పౌడర్ కూడా ఎక్కువ స్టోర్ చేసుకోండి అంటే ఉంటుంది, ఒక 15 days ఉంటుంది, కాకపోతే మనం ఎప్పటికప్పుడు కూడా చేసుకోవాలి. నేను ఒక 1/4 కిలో చేశాను, సరిపోతుంది మాకు, ఒక 1.5 months 2 months వస్తుంది. ఎక్కువ వేసుకోం కదా, డైరెక్ట్ పైన పెట్టేస్తాం మేము అంతే. ఇది పచ్చి తిన్నా బాగుంటుంది టేస్ట్, ఎట్లా తిన్నా మంచిగా ఉంటుంది. పచ్చి తిన్నాక ట్రై చేయాలి, ఇంకా అట్లా తినాం మేము, అట్లా వల్ల కాదు అంటే ఇట్లా వేసుకోండి. ఒంటికి మంచిది కాబట్టి ఏదో రూపంలో మనం తినాలి, అయితే వేయించుకోను లేకపోతే ఇట్లా వేయించుకోకుండా ఏదో రూపంలో తినాలి, చాలా మంచిది. ఇప్పుడు అన్నీ వేసాం కదా, ఇందులో ధనియాలు వేయలే కదా, నా దగ్గర ధనియాల పొడి ఉంది కదా, ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ వేస్తాను. తర్వాత సాల్ట్ మనం తగినంత వేసుకోవాలి. నేను సాల్ట్ ఎక్కువ వాడను, ఇది సాయంత్రవలము, నేను ఇంట్లో వాడేది మొత్తం సాయంత్రవలమే వాడతాను, రాక్ సాల్ట్.
ఈ రాక్ సాల్ట్ కూడా ఒంటికి చాలా మంచిది. అంటే మార్కెట్లో దొరుకుతుంది, కొంచెం ప్రైస్ ఎక్కువ మనకి. మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పడతాను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసానండి. చూడండి ఇలా ఉంటుంది కలర్. ఇప్పుడు ఏదన్నా మనం కారం కొంచెం టేస్ట్ చూడండి. టేస్ట్ చూసినాక ఒకవేళ ఏదైనా తక్కువది ఇప్పుడే కలుపుకోవాలి. పర్ఫెక్ట్ ఉందండి. మెజర్మెంట్స్ నేను 50 గ్రామ్స్ పెట్టిన. ఇది పర్ఫెక్ట్ ఉంది. మనం వేడన్నంలో కూడా తినచ్చు. వేడన్నం ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా మంచిది, మగవాళ్ళకి కూడా మంచిది. ఒబేసిటీ వాళ్ళకి ఇంకా మంచిది. ఆడవాళ్ళకి ఏంటంటే హెయిర్ గ్రోత్, బాలింతలకి పాలు పడడము, ఇంకా పిల్లలకి జ్ఞాపక శక్తి, ఇది అన్ని రకాలుగా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అవుతుంది. కాబట్టి ఇది ఎప్పుడు ఇంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఇది 1 మంత్ వరకు ఉంటుందండి. కాకపోతే మనం ఇంకా ఫ్రెష్గా ఉండాలంటే కొంచెం చిన్న బాక్స్లో తీసుకొని డైరెక్టర్ మీద పెట్టి మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 99% 100% ఖరాబ్ అవ్వదు. ఏమన్నా నీకు తినము రొటీన్గా ఇది ఒక్కటే తినాలి అది అంటే తినడానికి ట్రై చేయండి. మీరు తినడానికి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇది మనము కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఇది స్టీల్ కంటైనర్ ఆర్ గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. మీకు కావాల్సినంత బయట పెట్టుకోండి. మిగతా ఫ్రిడ్జ్ 100% పాడవ్వదు. కాకపోతే ఫ్రెష్నెస్ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఇది నాకు ఒక 1.5 months వస్తుందండి. 1 స్పూన్ 2 స్పూన్సే వాడతాం కదా డైలీ. సో ఇది నలుగురికి సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.